జ్ఞాపకం చేసుకున్నందుకై ఉదయమానానికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దాసరాలు మీరమ్మను బట్టి వందనములు. తనతో నాకు ఇచ్చిన పరిచయము, తనతో ఉన్న సహవాసము కొన్ని నిమిషాలు దేవా చెప్పుటకు నీ కృపను మీ సహాయం కోరుకుంటూ యేసు నామంలో ప్రార్థించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయితే నాకు మేము హత్తులలో ఉన్నాము. హత్తులలో పోలీస్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు మేము పోలీస్ క్వార్టర్స్లోనే ఉంటుంటే అయితే నేను అక్కడ హాస్పిటల్ పనిచేసే కారణాన్ని బట్టి అనేక మంది యవనస్తులు నా దగ్గరికి హాస్పిటల్కి వచ్చేవాళ్ళు. అప్పుడు అవకాశం చూసుకొని నేను అన్నిదాన్ని ఒరే బాబు మీకు యేసు ప్రభు గురించి తెలుసారా, ఇంతమంది ఉన్నారు ఇంతమంది వస్తున్నారంటే మాకు పేరు మాత్రం విన్నాం కనుక మాకు మారు మనసు రక్షణ అనేది తెలియదు అని అనుకుంది. సరేలే అనుకొని అయితే మా ఇల్లు పోలీస్ క్వార్టర్స్లో ఉంటుంది, పోలీస్ క్వార్టరు కాబట్టి మీరు అందరూ ప్రతి సండే ఈవినింగ్ అక్కడ ప్రేయర్ నడుస్తుంది, మీరు అందరూ మా ఇంటికి రండి, మీకు ఏం అభ్యంతరం లేదు అని అన్నారు. అని చెప్తే సరే అక్క వస్తామని చెప్పింది. ఫస్ట్ వాళ్ళ ప్రిన్సిపాల్ ఉండే ఒక ఆయన అయితే వాళ్ళ పిల్లలు చెప్పిందంట, మీరు అందరూ ఎక్కడ పోతున్నారా అంటే మా సిస్టర్ అమ్మ ఇంటికి పోతున్నాము అని అన్నారంట. ఎందుకు పోతున్నారా అంటే అక్కడ అమ్మ దగ్గర ప్రార్థన నడుస్తుందా ఎక్కడ దగ్గర అందుకని వెళ్తున్నాము అని. సరే ఏమన్నా అంటాడేమో అబ్జెక్షన్ చేస్తాడేమో అని అనుకున్నాను ఆ ప్రిన్సిపాల్. కానీ ఎలాంటి అబ్జెక్షన్ చేయకుండా నాతో మాట్లాడి చెప్పిండు ప్రిన్సిపాల్, మేడం మీ దగ్గరికి వస్తున్నారు కదా మా పిల్లలు జర మంచిగా చూసుకోండి, హాస్పిటల్కి వస్తే మంచి ట్రీట్మెంట్ చేయండి అంటే పర్వాలేదు సార్ మా ఇంటికి వచ్చినప్పుడు నేను తప్పకుండా బాగా చూశాను, మీకు ఏం అభ్యంతరం లేదు కానీ పిల్లల్ని మాత్రం ప్రేయర్కు రాకుండా మాత్రం మీరు ఆపొద్దు, దయచేసి మేము ఏమి కులము మతం మాట్లాడాలని చెప్పము, యవనస్తులు కాబట్టి యవన కాలంలో ఏ విధానంలో నడుచుకోవాలో అది మాత్రమే చెప్తారు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. మేము చెప్పేది కూడా అదే సార్, ఎలాంటి మత మార్పులు కానీ అట్లాంటివి చేయము, అది అసలు మా నోటికే రావాలని చెప్పినాను. అయితే యేసుదాస్ అనే బాబు ఆ ఐటీఐలో ఉండే, చాలామంది దిగంబర్ అని యేసుదాస్ అని చాలామంది పిల్లలు ఐటీఐలో ఉండేవి. అయితే మా ఇంటికి ప్రార్థనకు వచ్చేవాళ్ళు. మా దగ్గర నర్సాపూర్ జానకులు మా అమ్మ సంతోష 3 రోజులు మీటింగ్ పెడదాము పోలీస్ క్వార్టర్స్లో అని అంటే సరే మంచిది అనుకుని పిల్లలకు చెప్పి పెడతాము, ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలందరూ వస్తారు అని చెప్పినాను. అయితే యేసుదాస్ ఏం చేసిందంటే నాకు చెప్పడానికి చెప్పడానికి అంటే నేను మేరమ్మ అనేటానికి వస్తుంది మా దగ్గరికి, నేను రానక్క నేను ఉండలేకపోతున్నా, నారాయణఖేడ్కి ఆ మేరమ్మ వస్తుంది అని అన్నది చెప్పడానికి వచ్చింది. అయ్యో యేసుదాస్ మన దగ్గర 3 రోజులు మీటింగ్ ఉన్నాయంటే నువ్వేంటి మేరమ్మ అంటే వస్తుంది నేను వెళ్ళిపోతానని చెప్తున్నావు అంటే ఎక్కడి నుంచి వస్తుందంటే అడ్డగుట్ట అన్నాడు. అంటే అడ్డగుట్ట అంటే గుట్టలుంటాయా ఏంటి అక్కడ అంటే లేదక్క అడ్డగుట్ట అనే మేరమ్మ నారాయణఖేడ్ వస్తుంది, నేను తప్పకుండా వెళ్ళాలా, నేను వెళ్ళకపోతే బాగుండదు, మరి అమ్మ వర్షాలు అవుతుంది అని చెప్పిండు. సరేలే తమ్మి వెళ్ళు అని చెప్పినాడు. కానీ నాకేమంటే అక్కడి నుంచి వచ్చినాక మేరమ్మ మెదక్కు పోయిందంట పరిచయం చేయడానికి, నాకు తెలియదు. ఈ యేసుదాస్ చెప్తున్నాక మేము మెదక్లో పరిచయం చేయడానికి అమ్మ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇక్కడ లేదంట నారాయణఖేడ్ అని చెప్పిండు. నేనేం చేసినంటే అప్పుడు దెబోరా 1 year పాప, శివ 5 years, నా చిన్న బిడ్డ పాలు తాగుతుంది, నా పెద్ద బిడ్డ 5 ఏళ్ళు. నేను అత్తూరులోనే వదిలిపెట్టి నా పెద్ద బిడ్డను వదిలిపెట్టి చిన్నమ్మని తీసుకొని మెదక్ వెళ్ళి నర్సాపూర్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత నాకు ఒక 40 minutes నా క్లాస్మేట్ మనోహరాన్ని వెస్లీలోనే చదివింది. నేను అన్నది చక్కగా బొట్టు పెట్టుకొని ఎంత నమ్ర చేస్తున్నవే, నువ్వు దేవుడి సొత్తు విన్నావు, నీకు ఇంత భయం లేదు అనుకోని మనసులో అనుకొని పోయి అప్పుడు కొంచెం దూరంలో నేను కూర్చున్న తర్వాత అదే వచ్చింది నా దగ్గరికి, ఏమేమి బాగున్నావు అంటే బాగున్నది, నన్ను చూసి ఎందుకు పలకరిస్తలేవు అని అన్నది. కాదే నువ్వు యేసు ప్రభు సొత్తు 12 ఏళ్ళు నువ్వు ఏం తిన్నావు వాళ్ళు పంపిస్తే నువ్వేంటే దేవుడికి విరోధంగా బొట్టు పెట్టుకొని పువ్వు పెట్టుకున్నావు అంటే మా ఆయన హిందువు, నేను హిందువుని పెళ్లి చేసుకున్నాను అన్నది. అయ్యో క్రిస్టియన్ హాస్టల్ చదువుకొని క్రిస్టియన్ పేరు పెట్టుకొని అట్టలే చేసుకుంటేనే హిందువును, అది మంచి పద్ధతి ఏంటంటే ఇక నీ సంతోషం అయిపోయింది అన్నది నడువు నువ్వు వెళ్ళిపోతున్నావు అని. నేను మెదక్ వెళ్తున్నాను, నువ్వెక్కడ పోతున్నట్టే మా ఊరు మెదకే కదండి, నేను మెదక్ వస్తున్నాను. అప్పుడు నేను యేసుదాసు నా చిన్న బిడ్డ దెబోరా ఈ మనోహర్ అనేటవి నా క్లాస్మేట్ ముగ్గురం మెదక్ బస్సు ఎక్కినాం కానీ ఎక్కడ దిగాలా మేరమ్మ అంటే అది మెదక్ చాలా పెద్దది, ఎక్కడుంది మేరమ్మ అడ్రస్ ఎవరు చెప్తారన్న గురించి మనం ఎక్కడ పోయి దిగుదామని సరే మనోహర మేము మెదక్లో దిగాలి, మేము మీ ఇంటికాడ దిగుతాము, కొంచెం ఎట్లన్నా వెతికి చెప్పుండ్రి అనుకో ఆంటీ ఏడున్నదో అని చెప్పేసి. అయితే అక్కడ దిగినాక ఈ మనోహర్ అనేటమే వాళ్ళ ఇంట్లో పోయి కూర్చున్నాం. అయితే ఆమె వచ్చి ఏం చెప్పిందంటే
సంతోష మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడిని పంపిస్తాను నేను, ఎక్కడుందో తెలుసుకొని వస్తాను. మేము 12 గంటలకు బస్సు దిగితే 5 గంటలకు మేరమ్మ అడ్రస్ తీసుకొని వచ్చిండు మా దగ్గరికి. అమ్మ దేవా ఎంత లేట్ అయింది కానీ మేరమ్మ అయితే దొరికింది, పోదామని. మేరమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు కొత్తగా అమ్మ నాకు పరిచయము, జీవమ్మ, విజయ్ తమ్ముడు ప్లస్ ఇంకా అక్కడ ఉన్న మళ్ళీ బిడ్డలు ఉన్నాడు, ఇంకొక బాబు శంకర్, ఇంకా బరాబర ఉన్నారు ఇంకొక 2 పిల్లలు. అయితే సరేలే అనుకొని నేను అమ్మతో మాట్లాడినా. జీవమ్మ ఉంది, ఎక్కడి నుంచి వచ్చినవే అని, ఎక్కడి నుంచి వచ్చింది అని అమ్మ అడిగితే, అప్పుడమ్మ మా దగ్గర చాలామంది మగ పిల్లలు హాస్టల్ పిల్లలు ఉంటారు, మీరు ఎంతకైనా మంచిగా పరిచయకు వచ్చింది కదమ్మా, మా ఇంటికి కూడా రండి, మా దగ్గర చాలామంది పిల్లలు ఉంటారు, మా దగ్గర సండే వర్షిప్ అవుతుందమ్మా, పిల్లలకు వాక్యం చెప్తాము మా పోలీస్ క్వార్టర్స్లోనే అని చెప్పినాం. అట్లా నాకు సరేనే నువ్వు శరీరంతో వచ్చిపోయేమోనే ప్రార్థన చేసుకో, దేవుడు సమాధానం ఇస్తే నేను వస్తానని చెప్తా, లేకుంటే లేదు అన్నాడు. సరేలే అనుకొని 12 గంటల నుంచి మోకరించి వచ్చి 3 గంటల వరకు చెప్తున్నాను. 3 గంటల అమ్మ నాకైతే సమాధానం ఉంది, మీరు వస్తే రావచ్చు అమ్మ, అప్పుడైతే పిల్లలు ఉంటారు, పిల్లలందరూ చూస్తారమ్మా రండి అని. అయితే అమ్మ విజయ్ తమ్ముడు ప్లస్ వేణమ్మమ్మ, జీవమ్మమ్మ ముగ్గురు వచ్చిండ్రు, ఇంకొకరు ఎవరో వచ్చిండ్రు, ఇద్దరు వచ్చిండ్రు, ఇంకొక ఆయన ఎవరో సంథింగ్, ఆ పిల్లల పేరు మర్చిపోయినా నేను, ఇప్పుడు ఆ బాబు కూడా లేదు ఇక్కడ. అయితే సరేలే అని పోయి చెప్పినాక అమ్మ ఏం చేసిందంటే ఆ పిల్లలందరి కొరకు హ్యాపీగా వచ్చిండు. ఫస్ట్ టైం పాప మా అమ్మ వచ్చినప్పుడు మా ఇంట్లో బియ్యం ఉన్నాయి కానీ అవి శుభ్రం చేసి పెట్టలేదు, కూరగాయలు ఉన్నాయి అవి శుభ్రం చేసి పెట్టలేదు. అమ్మ, జీవమ్మ వీళ్ళ ముగ్గురు అన్నీ సర్దుకొని చేసి బియ్యం వేరుకొని వంట చేసుకొని తిన్నారు. నేను అనుకున్నారే అమ్మమ్మ ఇంత పెద్ద సేవకురాలు, ఆమె వచ్చి బియ్యం వేరుకొని వండుకోవడం ఏంటిది, నేనేం చేస్తున్నాను అప్పుడు డ్యూటీ మా పోలీస్ క్వార్టర్స్ ఎందుకనే మా హాస్పిటల్ ఉండేది. అక్కడ నుంచి మళ్ళీ వచ్చి నేను అమ్మాయి ఏం చేసుకుంటున్నాను, ఏం చేస్తున్నాను చూస్తున్నా వాళ్ళు వండుకుంటున్నారని. ఆ విధానంలో మేరమ్మ నాకు పరిచయం అయిన తర్వాత అమ్మ ఫస్ట్ మాకు అడ్రస్ ఇచ్చింది. చూస్తే మేము అడ్డంతో ఉంటామని చెప్పేసి చిన్నక్క వాళ్ళ ఇంటి అడ్రస్ ఇచ్చింది. అప్పుడు మేము ఫస్ట్ బండి మీద శీప, నేను బండి మీద వచ్చినాము ముగ్గురం, సామేలన్న, నేను, శీప ముగ్గురము అడ్డంలోకి వచ్చినాము. అక్కడ అమ్మ ఫస్ట్ పరిచయం. ఆ తర్వాత ఆ రోజు సబితమ్మ వచ్చింది, వస్తే చెప్పింది ఇక నేను పోలీసు వాళ్ళే సబితమ్మ పోలీస్ అయినా పరిచయం అయిందే రక్షింపబడ్డాడు అని అమ్మ ఆంటీతో చెప్తుంటే నేను వింటున్నా. సరేలే అమ్మ రక్షణ అంటే అప్పుడు నేను రక్షింపబడ్డాను. 85 సెప్టెంబర్ 15వ తారీఖు నాడే నేను రక్షింపబడ్డాను. అప్పుడు నేను ట్రైనింగ్లో ఉన్నా, నాకు ఇంత జ్ఞానం లేదు, నేను రక్షింపబడ్డాను. ఆ తర్వాత మేరమ్మ వచ్చిన తర్వాత మా ఆయన రక్షింపబడ్డాడు. రక్షణ అయిన తర్వాత ఇంకా అమ్మతో సహవాసం అట్లా పెరిగిపోతూ వస్తుంది. చాలా ఉన్నాయి మధ్యలో, కానీ కొంచెం చెప్తుంది. నేను ఎక్కువ వచ్చి చిన్నక్క ఇంట్లోనే ఉండేదాన్ని. నా 2 బిడ్డలు తీసుకొని చిన్నక్క దగ్గర ఉండేదాన్ని. పెద్దక్క దగ్గర సర్వసాధారణంగా ఎప్పుడో ఒకప్పుడు పోతుందని చిన్నక్క దగ్గర నా పిల్లలు పెట్టుకుని ఉండేదాన్ని. నా పిల్లల్ని చిన్నక్క ఇంట్లో పండబెట్టి నేను మేరమ్మ దగ్గర పడుకునేదాన్ని. ఆమె రూమ్లో పడుకుంటే నాకు నిద్ర వచ్చేది కాదు, అమ్మ కూడా నిద్రపోయేది కాదు. ఎప్పుడైనా నాకు నిద్ర వస్తలేదు కదా, ఒకసారి మేరమ్మని చూద్దాం, అమ్మ పండుకుందా ఏం చేస్తుందో చూస్తా అంటే ఆమె అట్లనే మంచం గోడ కొరిగి తల మీద కొంగేసుకొని మౌనంగా కూర్చుంది. ఏమని అనుకుని అమ్మని పిలుస్తాను, అమ్మ అని పిలిస్తే ఏంటిది వే అన్నది. అమ్మ నాకు నిద్ర వస్తలేదంటే, సంతోషం నాకు కూడా నిద్ర వస్తలేదు వే, నేను అందుకని అట్లా కూర్చున్నా అని చెప్పింది. అంటే అమ్మ 24 గంటలు 24 అవర్స్ ఆమె ప్రార్థన చేస్తుండేది. అమ్మ ప్రార్థన చేసినప్పుడు సంతోషం మోకరించే ప్రార్థన చేస్తున్నప్పుడు అమ్మ ప్రార్థన చేస్తుంటే నేను అనుకునేదాన్ని, దేవా ఈమె ఇంత పెద్ద భక్తురాలై ఉండి ఇంత తగ్గింపుతో ప్రార్థన చేస్తుంది, మరి నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, నేను ఎక్కడ ఉండాలా? ఆమెనే అక్కడ అంతా తగ్గించుకొని ప్రార్థన చేస్తుంటే నా పరిస్థితి ఏంటిదని నేను చాలా పశ్చాత్తాపం పొందేదాన్ని. ఇంకా అమ్మ ఎన్నో పర్సనల్గా చెప్పింది. అమ్మ ఒక మాట అనేది చెప్పవలసి వస్తుంది చెప్తున్నా. నాకు యాక్సిడెంట్ అయింది, చేతి విరిగింది, ఆ మధ్యన చాలా సంగతులు నడిచినాయి. కానీ అమ్మ నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ, నా బంధుమిత్రుల కంటే ఎక్కువ తన ఇంట్లో పెట్టుకొని అమ్మ రోజు నాకు సంతోషం ఎట్లున్నవే, పొద్దుట లేవగానే ఎట్లున్నవే అంటే బాగుంది, అమ్మ చేతి ఎట్లుంది అంటే బాగుందమ్మ అనేదని. అమ్మ చేసినటువంటి మేలు ఇంత అంతంత కాదు.
అమ్మ ప్రేమను నేను అనుభవించిన, దేవుని తర్వాత నేను అనుభవించింది మేరమ్మ ప్రేమని. ఇంకా మళ్ళీ నేను అబ్దునూరు సంగారెడ్డిలో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు వచ్చారు. ఒకసారి నేను తాళం వేసుకొని డ్యూటీకి వెళ్ళిపోయినా, చిన్నక్క అమ్మ వచ్చి పాపం నేను వచ్చిన దాకా 12 గంటల వరకు డోర్ ముందు కూర్చున్నది. అవి నాకు అప్పుడు అనిపించింది, నేను ఇంత పెద్ద సేవకురాలు, దేవా నాకు ఫోన్ చేయలేదు. అప్పుడు ఫోన్లు ఇంత విస్తారంగా లేవు, నాకు చెప్పలేదు అమ్మ వచ్చిందని. నేను అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి సంగారెడ్డి వచ్చేసరికి 1 గంట 12, 1 గంటకు 12 గంటలకు వంట చేసి పెడితే అప్పుడు తిన్నది అమ్మ. ఆ రోజులలో అమ్మ తరచుగా నా దగ్గరికి వచ్చేది. అత్తులలో ఉన్నప్పుడు కూడా అమ్మ మా దగ్గరకు వచ్చిండు. విజయ్ తమ్ముడు, మేరమ్మ, జీవమ్మ, ఇంకొక బాబు ఎవరో ఉన్నారు. విట్టలు అయితే రాలేదు. విట్టలు అమ్మ వాళ్ళు ఎంబడి ఉన్నాడు కానీ విట్టలు రాలేదు. అట్లా అమ్మ చాలామంది పిల్లల్ని ఎంబడబెట్టుకొని వచ్చేది. ఇంకా అత్తరులో మీటింగ్ ఉన్నప్పుడు పిల్లలందరూ మేరమ్మకు పరిచయం అయిపోయి మేరమ్మ ద్వారా అనేక మంది రక్షణలోకి వచ్చిండ్రు. మేరమ్మ ద్వారా అనేక మంది ఆత్మీయంగా ఎదిగిండ్రు. కొద్దిమంది అయితే పిల్లలు నాకు తెలియకుండానే అమ్మకు పైసలు పంపమని ఉత్తరాలు రాసేవారంట. నాకు వచ్చి చెప్పేవారు, నేను డ్యూటీలో ఉంటే, ఏంది బాబు ఏంది ఇట్లా వచ్చినా అంటే, అక్క నువ్వేమనంటే ఒక విషయం చెప్తాంటే, చెప్పు. నేనెందుకు ఏమంటామా చెప్పు అంటే, మేము మేరంటికి పైసలు పంపమని ఉత్తరం రాసామంటే, ఒరే అమ్మ ఉచిత సేవకురాలు, ఆమెనే వాళ్ళ చిన్న బిడ్డ దగ్గర ఉంటుంది, ఆమె నీకు పైసలు ఎక్కడి నుంచి వస్తాను, మీరు అందరు ఉత్తరాలు రాసిన పైసలు పంపమని. అయినా పంపిందాక పైసలు అంటే, మరి ఇంకా మీ బాధ భరించలేక ఆమె పంపుంటుంది. అమ్మ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి, దేవుడు ఇచ్చిన డబ్బులు ఆమె దేవుని కొరకే ఖర్చు పెడుతుంది కానీ వేరే దాని కొరకు ఖర్చు పెట్టదు. కాబట్టి మీరు అట్లా చెయ్యొద్దు. ఇంకొకసారి అమ్మను పైసలు పంపమని మాత్రము మీరు ఫోన్లు చేయొద్దు. ఏదన్నా ఆత్మీయంగా కావాలి అంటే, రక్షింపబడాలి అంటే, ఇంకా ఆత్మీయంగా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటే అమ్మకి లెటర్స్ రాయండి, కానీ డబ్బులు మాత్రం ఇవ్వమని మాత్రం రాయొద్దు అని చెప్పేదాన్ని. ఇంకా అమ్మ గురించి ఇంకా అంటే చాలా ఉన్నాయి, కానీ నాకు 5 నిమిషాలు సమయం ఇచ్చింది కాబట్టి అమ్మ ప్రేమను నేను అనుభవించిన, అమ్మతో సహవాసం చేసిన, అమ్మ అంటే ఏంటిది, ఆమె ఎట్లా దేవుని బిడ్డల్ని ప్రేమించేది, ఆమె ఏ విధానంలో ఎవరితో ఎట్లా చేసేది. అమ్మ జ్ఞానం రాదు మనకు. ఆమె దైవ సేవకురాలు, ఆమె అంత దైవం భక్తి యోగ్యత లేదు నాకైతే లేదని ఒప్పుకుంటున్నా మీ అందరి దగ్గర. అంత అమ్మ లాంటి భక్తి ప్రార్థన జీవితము అలాంటివి నాకు లేవు. కానీ అమ్మతో ఇచ్చిన సహవాసము చాలా గొప్పది. అమ్మ నాకు ఎన్నో ఆత్మీయంగా చెప్పేది. పడుకునే దగ్గర, మేమిద్దరం కూర్చుండే దగ్గర, నేను వస్తే నా పిల్లల్ని చిన్నక్క దగ్గర వదిలిపెట్టి నేను అమ్మ దగ్గరనే ఉండేదాన్ని. అమ్మ ఎప్పుడు సంతోష పిల్లలు ఏడున్నారే అంటే చిన్నక్క దగ్గర ఉన్నారు, అమ్మ అక్క చూసుకుంటుంది నా పిల్లలని. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగేదాన్ని కాను. ఆ విధానంలో అమ్మ ప్రేమను అనుభవించడానికి దేవుడు నాకు సహాయం చేసిండు. అమ్మను కూడా పరిచయం చేయడంలో ఒక పెద్ద ఇది. ఎందుకంటే నా గర్వంతో నేను అమ్మాయి దగ్గరికి వెళ్ళలేను, కానీ ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి ఇంటి దగ్గర కూర్చుండబెట్టి వాళ్ళ తమ్ముడిని ఇచ్చి మెదకంతా వెతికిపించింది. మెదకులో మేరమ్మ అడ్రస్ నాకు తెలిపించింది, నాకు చెప్పింది. నేను పోయినను. ఆ విధానంలో మేర అంటే నాకు పరిచయం అయింది. ఆ తర్వాత రెగ్యులర్గా రావడం జరిగింది అమ్మ దగ్గరికి. అమ్మ దగ్గరికి రావడం జరిగింది. అమ్మతో ఉండడం, అమ్మ ఉండని దినాలు. అయితే ఒకటి లాస్ట్ చివరికి ఒకటి చెప్తాను. మేము వచ్చినాము, నేను నా 2 బిడ్డలు ఈయన ముగ్గురం కలిసి వచ్చినాం, నలుగురం వచ్చినాం. అయితే అమ్మ రేపు వెళ్ళిపోతుంది. నాకు తెలియదు. అమ్మకు 1 మంత్ ముందే దేవుడు చెప్పిండంట, ఫలానా రోజు నువ్వు వస్తున్నావు నా దగ్గరికి అని. ఆ విషయం నాకు తర్వాత తెలిసింది. అయితే ఆ రోజు మండే నేను అడ్డగుట్టలనే ఉన్నా అక్కని ఇంట్లో. అయితే అమ్మనేమో పోవద్దు నువ్వు అంటది, ఈయననేమో ఫోన్ చేస్తూ ఉన్నాడు, నువ్వు రా ఇక్కడ అందరు ఉన్నారు రా నాకు ఫోన్ కొడుతూ ఉన్నాడు. నేను పోయి అమ్మకి చెప్పిన, అమ్మ ఈయన రమ్మంటున్నామంటే, సంతోష కాదే ఉండు, నువ్వు పోకే ఉండే, నువ్వు ఈ ఒక్క నైట్ ఉండే నువ్వు నాకు అంటుంది. నాకు లేదమ్మా మళ్ళీ నేను ఫోన్ చేస్తున్నంటే, సరే పోతావా సంతోష. నేను రావడం నాకు తెలుస్తుండే, కానీ అమ్మ దగ్గర పోయి నిలబడితే, ఓహో ఫోన్కి అడగడానికి వచ్చినవా నువ్వు వచ్చి 24 గంటలు అయిందా, నువ్వు 12 గంటలు అయిందా మీరు సంతోషం వచ్చి ఏంటి వచ్చి పోతంటే ఎందుకే ఉండు అని అనింది అమ్మ. అయితే ఆ రోజు అమ్మ తెల్లవారి అప్పటికే సలోమి మ్యారేజ్ పెట్టుకున్నారు. నాకు తెలియదు మ్యారేజ్ పెట్టుకున్నాడు తెలుసు, కానీ అక్క వాళ్ళని మార్కెట్ పంపించినట్టు నాకు తెలియదు. అయితే నేను పోయి అమ్మ దగ్గర ఉండి, అమ్మకి నేను వెళ్ళిపోతా, ఊకే నేను బ్రతిమలాడము, నేను సతాయించడము, నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా, నేను వెళ్ళిపోతాను అన్నది. నేను వెళ్ళిపోయింది మండే. అమ్మ మంగళవారం సాయంత్రం ప్రభునందు నిద్రించింది. అప్పుడు నాకు అర్థమైంది, పాపం మా అమ్మ పోవద్దు అన్నది. ఇందుకేనేమో దేవా నేను ఎంత తప్పు చేసినాను.
అయితే సంగారెడ్డిలో బైబిల్ స్టడీలో ఆమె గురించి చెప్పారు, కానీ నన్ను బైబిల్ స్టడీకి పోనీయకుండా నన్ను ఇంట్లో పెట్టిండు. ఒకవేళ అమ్మ చనిపోయిందని చెప్పి ఇప్పుడే పోదామని ఎగురుతానని నాకు చెప్పలేదు. తర్వాత తెలిసింది తెల్లవారి ఇట్లా అమ్మ ప్రభు నందు నిద్రించిందని. నాకు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు. చాలా ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు మాత్రమే మీతో చెప్పుకోగలిగినాను. అందరికీ ప్రేజ్ ద లార్డ్.